హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పోలాల అమావాస్య వ్రత కథను అలాగే వ్రత విధానం గురించి తెలుసుకుందాం. వ్రతములు కేవలం స్త్రీలకు మాత్రమే నిర్దేశించబడినవి. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం వ్రతాలను ఆచరించడం మనకి అనాదిగా వస్తున్న ఆచారం. మంగళ గౌరీదేవి వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్య సంపద కోసం నిర్దేశించబడినదైతే, ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినది. పెళ్ళైన చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రత కథను ప్రారంభించే ముందు చదివే వాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ చేతిలోకి కొన్ని అక్షంతలు తీసుకోవాలి. వ్రత కథ. పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోవడం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలను నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది. ఈ సంగతి తోడకోడలకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డమూటను ఉంచి తన తోడికోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తరువాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించి సాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వాళ్ళని పిలు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంతో వారిని దగ్గర తీసుకొని వారిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చింది. జరిగినదంతా తన తోడికోడలకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ తన పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది. ఇప్పుడు ఈ పోలాల అమావాస్య వ్రత విధానం తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గులు వేసి ఒక కంద మొక్కను అక్కడ ఉంచి పసుపు కొమ్మును కట్టిన 4 తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుని పూజించాలి. ఆ తరువాత ఆ కంద మొక్కలోకి మంగళగౌరీదేవిని కానీ సంతాన లక్ష్మీదేవిని కానీ ఆవాహనం చేసి షోడచోపచారాలతో అర్చించి 9 పూర్ణం బూరెలు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదును పూజించి కొత్త చీర, రవికెల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టని 9 పూర్ణం బూరెలు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి మరొకటి తను మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మెడలో కట్టాలి. అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. ఇక పూర్ణం బూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకి చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. కనుక మాతృత్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన సౌభాగ్యాలు పొందాలని ఈ పోలాల అమావాస్య కథను అలాగే ఆచరించవలసిన వ్రత విధానాన్ని తెలియజేయడమైనది. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.